సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. చాలామందికి ఈ పేరు వినగానే ఒక రకమైన భయం. సీసాట్ పేపర్ ఒక పెద్ద అడ్డంకిలా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే సరైన స్ట్రాటజీ ఉంటే దీన్ని జయించడం పెద్ద కష్టమేవి కాదు. సో ఆ స్ట్రాటజీలేంటో ఈరోజు మనం వివరంగా చూసేద్దాం. ఈ నంబర్ చూడండి, జస్ట్ 33%. సీసాట్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన మార్కులు కేవలం ఇవే. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కానీ ఎంతమంది టాలెంటెడ్ ఆస్పిరెంట్స్ ప్రయాణాన్ని ఆపేస్తుందో తెలుసా ఈ నంబర్? ఇంత చిన్న నంబర్ వెనక ఎందుకింత పెద్ద ఛాలెంజ్ దాగి ఉంది? అసలు పాయింట్ అదే. ఎందుకు ఈ ఒక్క టెస్ట్ ఇంతమందిని ఫిల్టర్ చేసేస్తోంది? టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసినా కూడా ఈ క్వాలిఫైయింగ్ పేపర్ దగ్గరే ఎందుకు చాలామంది ఆగిపోతున్నారు? క్వాలిఫై అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? అది కొన్ని చిన్న చిన్న పొరపాట్లను లేదా ట్రాప్స్ను అవాయిడ్ చేయడమే. రండి, ఆ ట్రాప్స్ ఏంటో చూసి వాటిని ఎలా డీఫ్యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మన సిఎస్ఆట్ గేమ్ ప్లాన్ చూద్దాం. దీన్ని ఒక ఎగ్జామ్లా కాకుండా రూల్స్ తెలిసిన ఒక గేమ్లా చూడాలి. రూల్స్ క్లియర్గా తెలిస్తే గేమ్ గెలవడం ఈజీనే కదా. ఇదిగోండి మన ఎగ్జామ్ బ్లూ ప్రింట్. 80 ప్రశ్నలు, 2 గంటల టైం. ఇక్కడ క్వాంట్ అండ్ రీజనింగ్కి ఒక 30 నిమిషాలు, రీడింగ్ కాంప్రహెన్షన్కి ఒక 25 నిమిషాలు, ఇలా ప్రతి సెక్షన్కి టైం డివైడ్ చేశారు. అంటే టైం మేనేజ్మెంట్ ఇక్కడ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నంబర్స్ చాలా ముఖ్యం. క్వాలిఫైయింగ్ మార్క్స్ 33% అయినా సరే మన టార్గెట్ ఎప్పుడూ 50% ప్లస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ పోతుంది. సో సేఫ్ సైడ్లో ఉండాలంటే ఆ బఫర్ టార్గెట్ తప్పనిసరి. గెస్ వర్క్ చేయడం కంటే తెలిసినవే కరెక్ట్గా పెట్టడం బెటర్. రైట్, ఇక అసలు మ్యాటర్కొచ్చేద్దాం. చాలామంది ఆస్పిరెంట్స్ తెలియకుండానే 5 పెద్ద ట్రాప్స్లో పడిపోతారు. అవేంటో, వాటిని ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ట్రాప్ నంబర్ 1, ప్రశ్నను సరిగ్గా చదవకపోవడం. ఇది చాలా కామన్ మిస్టేక్. హడావుడిలో క్వశ్చన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆన్సరంతా కరెక్ట్గానే చేస్తాం, కానీ అడిగిన దానికి కాదు. దీనివల్ల టైం వేస్ట్, మార్క్స్ కూడా పోతాయి. దీనికి ఫిక్స్ ఏంటంటే చాలా సింపుల్. లెక్క స్టార్ట్ చేసే ముందు ప్రశ్నను 2 సార్లు చదవాలి. అవును, 2 సార్లు. ఫైనల్గా వాళ్ళు ఏమడుగుతున్నారో ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలి. నాట్, అట్లీస్ట్, ఎగ్జాక్ట్లీ లాంటి పదాలున్నాయా అని ఒక్కన్నేసి ఉంచాలి. ఇక ట్రాప్ నంబర్ 2, రీడింగ్ కాంప్రిహెన్షన్లో ముందుగా ప్యాసేజ్ మొత్తం చదివేయడం. ఇది చాలా లాజికల్గానే అనిపిస్తుంది, కానీ ఇది పెద్ద టైం వేస్టర్. ఎందుకంటే ప్రశ్నలకు సంబంధం లేని డీటెయిల్స్ చదువుతూ మన వాల్యుబుల్ టైం అంతా పోగొట్టుకుంటాం. సో ఇక్కడ స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి. అప్పుడు ప్యాసేజ్లో ఏం వెతకాలో ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఆ కీవర్డ్స్ కోసం ప్యాసేజ్ని స్కాన్ చేస్తే చాలు, ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ట్రాప్ నంబర్ 3, క్వాంట్లో క్యాలిక్యులేషన్ తప్పులు. ఎగ్జామ్ టెన్షన్లో ఇది చాలా సహజం. ఫార్ములా అంతా కరెక్ట్గానే వేస్తాం, కానీ ఎక్కడో ఒక చిన్న ప్లస్ లేదా మైనస్ దగ్గర తప్పు చేస్తాం. అంతే, మొత్తం ఆన్సర్ పోతుంది. చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రతి స్టెప్ నీట్గా రాసుకోవాలి, మధ్యలో స్టెప్స్ని స్కిప్ చెయ్యొద్దు. అలాగే ఒకసారి రఫ్గా అప్రాక్సిమేట్ చేసి చూసుకోవాలి, నా ఆన్సర్ కరెక్ట్ రేంజ్లోనే ఉందా అని. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ట్రాప్ నంబర్ 4, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ని ఓవర్ థింక్ చేయడం. కొన్నిసార్లు ఆన్సర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది, కానీ మనం మాత్రం అనవసరంగా కాంప్లెక్స్ సినారియోస్ అన్నీ ఊహించుకొని కన్ఫ్యూజ్ అయిపోతాం. ఉదాహరణకి ఈ క్వశ్చన్ చూడండి. అన్ని గులాబీలు పువ్వులు. కొన్ని పువ్వులు ఎరుపు రంగులో ఉన్నాయి. దీని నుంచి కొన్ని గులాబీలు ఎరుపు అనే కంక్లూజన్కి రాలేము, ఎందుకంటే ఆ ఎరుపు రంగు పువ్వులు వేరేవి కూడా కావచ్చు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకే స్టిక్ అవ్వాలి, మన సొంత అజంప్షన్స్ వద్దు. దీనికి ఒక సింపుల్ థంబ్ రూల్ ఉంది. ఏదైనా రీజనింగ్ క్వశ్చన్కి 3 నిమిషాల కన్నా ఎక్కువ టైం పడుతుందా, వెంటనే దాన్ని మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కెళ్ళిపోవాలి. లాస్ట్లో టైం మిగిలితే అప్పుడు మళ్ళీ చూడొచ్చు. ఒక్క క్వశ్చన్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. ఇక ఫైనల్ ట్రాప్ నంబర్ 5, డిసిషన్ మేకింగ్ సెక్షన్ని లాస్ట్కి వదిలేయడం. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఆ క్వశ్చన్స్కి మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా, ఫుల్ పవర్తో ఉండాలి. ఎగ్జామ్ ఎండింగ్లో మన మెంటల్ బ్యాటరీ ఆల్రెడీ డౌన్ అయిపోయి ఉంటుంది.
అప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడం చాలా కష్టం. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన మొదటి 45 నిమిషాల్లోనే మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే ఈ సెక్షన్ని అటెంప్ట్ చేయడం. లేదా ఒకవేళ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీ అనిపిస్తే దాన్ని ముగించాక దీన్ని ట్రై చేయొచ్చు. అంటే ఎవరి స్ట్రెంగ్స్ని బట్టి వాళ్ళు స్ట్రాటజీని మార్చుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఒక మాస్టర్ కీ గురించి మాట్లాడుకుందాం. సీసాట్లో స్కోరింగ్ని ఈజీగా పెంచుకోవాలంటే రీడింగ్ కాంప్రహెన్షన్ మీద గ్రిప్ తెచ్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ కాంప్రహెన్షన్ని డీల్ చేయడానికి ఒక 4 స్టెప్ మెథడ్ ఉంది. స్టెప్ 1 స్కిమ్, అంటే ముందు ప్రశ్నల్ని వేగంగా చదివేయాలి. స్టెప్ 2 రీడ్, ఇప్పుడు ప్యాసేజ్ చదువుతూ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలి. స్టెప్ 3 లొకేట్, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ప్యాసేజ్లో ఎక్కడుందో వెతకాలి. ఇక ఫైనల్ స్టెప్ 4 చెక్, సెలెక్ట్ చేసిన ఆన్సర్లో ఆల్వేస్, నెవర్ లాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవి చాలాసార్లు ట్రాప్స్ అవుతాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, సిఎస్ఆట్లో సక్సెస్ అనేది కేవలం నాలెడ్జ్ గురించి కాదు, అదొక డిసిప్లిన్డ్ స్ట్రాటజీకి సంబంధించిన విషయం. మరి మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ట్రాప్స్లో ఒక ఆస్పిరెంట్ విజయాన్ని ఏది వెనక్కి లాగుతూ ఉండొచ్చు? మన బలహీనతేంటో గుర్తించగలిగితే దాన్ని అధిగమించడానికి అదే మొదటి అడుగవుతుంది.